గుడ్ ఈవినింగ్ టు ఆల్. ఏపీ టుడేకి స్వాగతం. నేను మీ మాదిరెడ్డి శ్రీనివాసరెడ్డి. మొత్తానికి మతం రాజకీయం అనేది మతాన్ని రాజకీయాల్లోకి లాగటం, దేవాలయాల పవిత్రతను కూడా కళంకితం చేసి మరి రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకోవటం అనేటటువంటి నీచ స్థాయికి రాజకీయాలను దించేశాడు చంద్రబాబు నాయుడు గారు. నిన్నటిదాకా కల్తీ లడ్డులు అన్నాడు. ఆ వేదమూర్తి అయినటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి నా లడ్డు కల్తీ కాలేదు అని ఆయనకాయనే రుజువు చేసుకొని హిందూ పత్రిక, టైమ్స్ ఆఫ్ ఇండియా పత్రిక, ఇండియన్ ఎక్స్ప్రెస్ పత్రిక, జాతీయ స్థాయి పత్రికలన్నీ కూడా ప్రశ్నలు సంధించేసరికి సమాధానం చెప్పలేని స్థితిలో అది బూమ్రాంగ్ అయిందని, ఒకవేళ కల్తీ జరిగి ఉంటే దానికి బాధ్యుడు తానే అవుతానని గ్రహించి దానిని పక్కదారి పట్టించుకోవటం కోసం, దాని నుంచి బయటపడటం కోసం చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారు తిరుమల పర్యటన పెట్టుకుంటే, జగన్మోహన్ రెడ్డి గారు పర్యటనకి కాజ్ బాగుంది. ఆయన ఏంటి, వాళ్ళ వైఎస్ఆర్సీపీ శ్రేణులు కూడా పిలుపునిచ్చాడు. ఏమని? పాప ప్రక్షాళన జరగాలి. ఎందుకంటే తీర్థ ప్రసాదాలను కలుషితం చేస్తూ కలుషితం అయ్యాయి అనేటటువంటి పాపం ఎవరు చేసినా, చంద్రబాబు నాయుడు గారు చేసినా, లేకపోతే టీటీడీ వాళ్ళు చేసినా, ఎవరు చేసినా సరే ఆ పాపం వాళ్ళకే కట్టడి కావాలి, వాళ్ళకే పరిమితం కావాలి. ఆ ఆగ్రహం, వెంకటేశ్వరుని ఆగ్రహానికి రాష్ట్ర ప్రజలు బలి కాకూడదు అనేటటువంటి ఉద్దేశంతో ఆయన ఏదైతే పిలుపునిచ్చాడో ఆ పిలుపు అద్భుతంగా ఉంది. రేపు ఉదయాన్నే అందరినీ కూడా, వైసీపీకి చెందినటువంటి నేతలందరినీ కూడా పట్టు వస్త్రాలు ధరించి దేవాలయాల దగ్గరికి వెళ్ళి అక్కడ రాజకీయ ప్రస్తావన చేయకుండా కేవలం వెంకటేశ్వర స్వామి దగ్గర పాప ప్రక్షాళన, అయ్యా ఈ పాపం ఎవరు చేసినా సరే వాళ్ళ వరకే కట్టడి కండి స్వామి, రాష్ట్ర ప్రజల్ని అందరినీ, రాష్ట్రాన్ని చల్లగా చూడండి స్వామి అని ప్రార్థనలు చేయండి. దేవాలయం అనేది ఎక్కడైనా సరే పవిత్రమైనటువంటి స్థలమే. తిరుమల తిరుపతి దేవస్థానాన్ని ఏ విధంగా పవిత్రంగా చూసుకుంటామో అదే విధమైనటువంటి పవిత్రంగా మన గ్రామాల్లో, మన పట్టణాల్లో, మన నగరాల్లో ఉన్నటువంటి దేవాలయాలను కూడా మనం చూసుకోవాలి. కాబట్టి అక్కడెక్కడ కూడా రాజకీయాలు మాట్లాడొద్దు. ఏదైనా విలేకరులు ప్రశ్నించినా సరే ఆ కార్యక్రమం పూర్తయిన తర్వాత మన కార్యాలయాలకు వచ్చి మాత్రమే రాజకీయాలు మాట్లాడండి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చాలా స్పష్టమైనటువంటి ఆదేశాలు ఇచ్చారు. ఇక జగన్మోహన్ రెడ్డి గారు కానీ తిరుమల వచ్చి మరి అక్కడ కూడా ఇదే కార్యక్రమాన్ని నిర్వహిస్తే తాను అధపాతాళానికి వెళ్ళిపోతానని భయపడి చంద్రబాబు నాయుడు గారు డిక్లరేషన్ తీసుకొచ్చాడండి. ఈ డిక్లరేషన్ ఎంత దుర్మార్గంగా తీసుకొచ్చాడంటే, అదేమంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే చెప్పారో నెయ్యిలో కల్తీ జరగలేదు, పాత విధానాలే అమలైనవి అని, ఇది కూడా పాత విధానమే డిక్లరేషన్ అనేది, మేమేం కొత్తగా తీసుకొచ్చింది కాదు, ఈ పాత విధానాన్ని అమలు చేయండి అని చెప్పేసి ఒక కొత్త మెలిక పెట్టాడు. దీంతో జగన్మోహన్ రెడ్డి గారిని రానియకుండా చేయొచ్చు అనుకున్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు మరి అక్కడికి వస్తే సంతకం పెట్టేవారో పెట్టనివారో తర్వాత విషయం. జగన్మోహన్ రెడ్డి గారిని ఇబ్బంది పెట్టాలని జగన్మోహన్ రెడ్డి గారికి చెందినటువంటి పార్టీ నేతలు ఎవ్వరూ కూడా అక్కడికి హాజరు కాకుండా అందరికీ కూడా నోటీసులు ఇచ్చి, పోలీసు వాళ్ళు ఇళ్లకి కార్పొరేటర్ స్థాయి నుంచి, సర్పంచ్ స్థాయి నుంచి, ఎమ్మెల్యే స్థాయి నుంచి నాయకులైనటువంటి ప్రతి ఒక్కరికి కూడా కట్టడి చేసి, ఎవరిని కూడా బయటకు రానికుండా చేసి, సమయంలో అందుకు విరుద్ధంగా భారతీయ జనతా పార్టీ వాళ్ళని, తెలుగుదేశం పార్టీ వాళ్ళని, జనసేన పార్టీ వాళ్ళను
తిరుపతిలోని రోడ్ల మీదకి వదిలేసి జగన్మోహన్ రెడ్డి గారు వస్తే దాడి చేయండి అనే విధంగా వ్యూహం పన్నితే దానిని గమనించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో మత చిచ్చు పెట్టడానికి ఇష్టం లేక మరి తన యొక్క వాస్తవ పరిస్థితిని ప్రజలకు వివరిస్తూ ఆయనకి ఇచ్చిన నోటీసులో కూడా చెప్పారు, అనుమతి లేని తిరుమల వెళ్ళాలంటే వీళ్ళ అనుమతి తీసుకోవాలా, తిరుమల వెళ్ళాలంటే వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవాలంటే ప్రభుత్వ అనుమతి కావాలా, ఒక మాజీ ముఖ్యమంత్రికే ప్రభుత్వ అనుమతి కావాలంటే ఇక సామాన్యుల పరిస్థితి ఏంటి, దళితుల పరిస్థితి ఏంటి అనేటటువంటి ప్రశ్నలు సంధించేసరికి ఇక్కడ కూడా ఉక్కిరి బిక్కిరయ్యారు. ఎందుకంటే వాళ్ళు ఏదైతే స్వామివారి ప్రసాదం యొక్క ప్రతిష్టను తగ్గిస్తూ అసత్యాలను చెబుతూ 19వ తారీఖు నాడు బయటపడినప్పటికీ కూడా చంద్రబాబు నాయుడు ఆ 19వ తేదీన 68,000 పైచిలకు స్వామివారిని దర్శించుకోగా 20వ తేదీన 62,000 పైచిలకు, అదేవిధంగా 21వ తేదీన 82,000, 22వ తేదీన కూడా మరలా 82,000, 23వ తేదీన 73,000, 24వ తేదీన 79,000 పైచిలకు. ఈ విధంగా సరాసరిన స్వామివారి దర్శనాలు చేసుకునే వాళ్ళు 60 నుంచి 65,000 ఉంటారు. ఆ సంఖ్యకు ఏమాత్రం కూడా తగ్గకుండా స్వామివారి దర్శనాలు చేసుకుంటూనే ఉన్నారు. అంటే దాని అర్థం ఏంటి, ఇటు చంద్రబాబు నాయుడు గారి మాట కానీ పవన్ కళ్యాణ్ గారి మాట కానీ రాష్ట్ర ప్రజలు ఎవరు కూడా విశ్వసించలేదు. బహుశా అందుకేనేమో పవన్ కళ్యాణ్ గారికి ఆవేశం వచ్చి బయటికి రారా, రోడ్ల మీదకి రారా అని చెప్పేసి మరి ఘీంకారాలకు పోయాడు. అయినా కానీ ప్రజలు ఎవరు పట్టించుకున్నటువంటి దాఖలా లేదు. అదేవిధంగా కల్తీ ఏమీ అవ్వలేదు అని చంద్రబాబు నాయుడు గారు నియమించినటువంటి ఈవోనే శ్యామలారావు చెప్పటం, కల్తీ ఒకవేళ జరిగినా ముఖ్యమంత్రులకి ఏమి సంబంధం లేదు, అది మాకేమీ సంబంధం లేదని చెప్పేసి లోకేష్ గారు చెప్పటం, మరి కల్తీ జరగలేదనే విషయాలను వాళ్లే ఒప్పుకున్నట్టు కావటం, చంద్రబాబు నాయుడు అబద్ధాలు చెబుతున్నారనేటటువంటి విషయాలు రుజువు కావటం వల్లనేమో కానీ లడ్డూల సేల్స్ కూడా రోజుకి అక్కడ దాదాపు 3.5 లక్షల లడ్లు కొంటారు భక్తులు. 3.5 లక్షల లడ్లు అంటే దానికి ఏర్పాట్లు చేసింది కూడా రాజశేఖర్ రెడ్డి గారు, తర్వాత జగన్మోహన్ రెడ్డి గారే. అంతకుముందు కేవలం చంద్రబాబు హయాంలో 45,000 లడ్లను మాత్రమే రోజు తయారు చేయగలరు వంటశాలలో, ఆ పోర్టులో. అక్కడ అత్యాధునికమైనటువంటి వస్తువులు ఏర్పాటు చేసి రోజుకి 3.5 నుంచి 6 లక్షల లడ్ల వరకు ఉత్పత్తి తయారు చేయగలిగేటటువంటి సామర్థ్యాన్ని పెంచినటువంటి ఘనత ముమ్మాటిగా వైఎస్ఆర్ ప్లస్ జగన్మోహన్ రెడ్డి గారు. మరి దాని తగ్గట్టుగా లడ్డూకు సంబంధించినటువంటి సేల్స్ కూడా ఒకసారి మీకు చదివి వినిపిస్తాను. 19వ తేదీ 3,59,660, 20వ తేదీ 3,13,954, 21వ తేదీ 3,67,607, 22వ తేదీ 3,46,640, 23వ తేదీ 3,50,206, 24వ తేదీ 3,58,743. అంటే ఎక్కడ కూడా 3.5 లక్షల యావరేజ్ గా లడ్లు కూడా అమ్ముడుపోతానే ఉన్నాయి. దాని అర్థం ఏంటి, చంద్రబాబు నాయుడు గారి మాటలు కానీ పవన్ కళ్యాణ్ గారి మాటలు కానీ శ్రీవారి భక్తులు ఎవరు విశ్వసించలేదు. ఆ విధంగా విశ్వసించకుండా ఉండే విధంగా బహుశా ఆ దేవదేవుడైనటువంటి శ్రీనివాసుడే ఆయన కాపాడుకుంటూ ప్రజల్లో ఆయన పట్ల ఉన్నటువంటి నమ్మకాలను విశ్వాసాలను కొనసాగించారు. దీనికి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే బ్రహ్మమొక్కటే పరబ్రహ్మమొక్కటే అని చెప్పిన ఆయనే శ్రీ వెంకటేశ్వరుడే. ఆయన ఇష్టంగా అన్నమాచార్యుల చేత పాడించుకున్నటువంటి పాట కూడా అది ఏంటి, అందరూ ఆయన వెంకటేశ్వర స్వామికి సమానమే. అందరూ సమానమే కాకుండా సనాతన ధర్మం అనేది, హిందూ ధర్మం అనేది ఏం చెప్తుందంటే జీవరాశుల్లో కానివ్వండి,
మన కంటికి కనిపించేటటువంటి ప్రకృతి ఆవాసాల్లో కానివ్వండి, ప్రకృతి ద్వారా కనిపించే పదార్థాల వల్ల కానీ, జీవరాశుల్లో కానీ భగవంతుడినే చూడమని సనాతన ధర్మం చెప్తుంది. అందుకే మనం ఎక్కడైనా చూసుకోండి, ప్రతి అంశంలో కూడా మనం జీవరాశులకు కూడా ప్రాధాన్యత ఇచ్చుకుంటూ, ఇప్పుడు గద్దం ఉన్నది, గరుత్మంతుడితో మనం పోల్చుకుంటాం. సరీసృపం పాము ఉన్నది, మరి షణ్ముఖ స్వామి కుమారస్వామిని మనం పోల్చుకుంటాం. కోతి ఉన్నది, కనపడగానే అరటి పండిస్తాం, ఆంజనేయ స్వామిని తలుచుకుంటాం. అట్లాగా పందిని కూడా వరహాస్వామి దేవాలయం అనేది కూడా ఆ తిరుమలలోనే ఉంది. ఈ రకంగా అంతేకాదు, మనకి వెలుగునిచ్చేటటువంటి సూర్యుడు అనేది సైంటిఫిక్ గా అయితే ఒక మండుచున్న అగ్నిగోళం అంటారు. కానీ సూర్యుడిని కూడా భగవంతుడని నమ్ముతుంది మన హిందూ సిద్ధాంతం. చంద్రుడిని చల్లదనాన్నిచ్చే చంద్రుడు కూడా మనకు భగవంతుడే, సముద్రుడు కూడా భగవంతుడే. మరి సాగర కన్యలు, వనదేవతలు, ఎందుకు వనదేవతలు అంటాం అంటే వృక్షాలు, చెట్టు పుట్ట అందరు కూడా మనకు భగవంతులే. దాని అర్థం ఏంటి? ఒక విశాలమైనటువంటి అర్థం అక్కడ ఉంది. అక్కడ ఎవరన్నా మూర్ఖత్వం అనుకుంటే పొరపాటే. ఎందుకంటే ప్రతి అంశంలో కూడా భగవంతుడిని చూడాలి. హిరణ్యకశిపుడు మరి స్తంభాన్ని ధ్వంసం చేస్తే ఆ స్తంభంలో నుంచి భగవంతుడు వచ్చాడు. దాని అర్థం ఏంటి? భగవంతుడు సర్వాంతర్యామి. అలాంటి భగవంతుడిని ఆరాధించడానికి నమ్మకంతో, విశ్వాసంతో, అది కూడా తిరునామాలు ధరించి అనేక పర్యాయాలు తిరుమల వచ్చినటువంటి ఒక మాజీ ముఖ్యమంత్రిగా తన తండ్రి రాజశేఖర రెడ్డి గారు, తర్వాత ఈయన చెరొక 5 సంవత్సరాలు బ్రహ్మోత్సవాల సందర్భంగా స్వామివారికి పట్టు వస్త్రాలను సమర్పించేటటువంటి అవకాశం కలిగింది. ఏ కుటుంబానికి కలిగింది? రాజశేఖర రెడ్డి గారి కుటుంబానికి తప్ప. మరి భవిష్యత్తులో ఏమైనా ఉంటుందో మనం చెప్పలేం, కానీ ఇప్పటికైతే ఒక్క రాజశేఖర రెడ్డి గారి కుటుంబానికి తప్ప ఆ భాగ్యాన్ని ఆ శ్రీ వెంకటేశ్వరుడు వేరే వాళ్ళకి ఎవరికి కల్పించలేదు కదా. మరి ఆయన దర్శనం కావాలన్నా కూడా ఆయన కరుణా కటాక్షాలు ఉంటేనే సాధ్యమైద్ది అనేటటువంటి పరిస్థితి మనందరికీ తెలుసు కదా. దర్శనానికే ఆయన కరుణా కటాక్షాలు అవసరమైన మనకి ఆయనకి సేవించుకునేటటువంటి అవకాశం, ఆయనకు పట్టు వస్త్రాలు ఇచ్చేటటువంటి అవకాశాన్ని తండ్రి కొడుకులు ఇద్దరికీ కల్పించాడంటే వాళ్ళు ఎంత పుణ్యం చేసుకున్నట్లు. అంతకన్నా డిక్లరేషన్ కావాలా? భగవంతుడే వాళ్ళని ప్రీతిపాత్రులైనటువంటి వ్యక్తులుగా గుర్తించినప్పుడు, దేవదేవుడైన శ్రీనివాసుడే గుర్తించినప్పుడు వీళ్ళ గుర్తింపులు కావాలా? వీళ్ళు అడ్డం పెట్టేటటువంటి క్రిస్టియానిటీ, అసలు ఆ క్రిస్టియానిటీలో ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు బహుశా సోషల్ మీడియాలో వచ్చినటువంటి విమర్శల వల్ల యూటర్న్ తీసుకున్నట్టుంది. ఆయన విమర్శలు ఏమొచ్చినాయంటే, క్రిస్టియానిటీ ముద్ర లేని వాళ్ళు ఎవరు, నీవు కూడా ఉంది కదా అనేది ముద్ర ఆయనకు రాబట్టో ఏమో, జగన్ గారిని అడ్డుకోరాదంటూ మళ్ళీ ఆయన కొత్త ట్వీట్ చేశాడు. కానీ ప్రజల్లోకి వచ్చినటువంటి అంశం ఏంటంటే, కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తుల గురించి ప్రస్తావించడం, వాళ్ళని రాజకీయ అంశాల్లోకి లాగటం చాలా తప్పైనటువంటి విషయం. కానీ ఇక్కడ జరిగిపోయింది అది. రాజశేఖర రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు క్రిస్టియను, జగన్మోహన్ రెడ్డి గారి భార్యతోటి తిరుమలకు రారు అనే వాదాన్ని తీసుకొస్తా ఉన్నా. ఆయన పాలకుడు అనేటటువంటి సంగతిని విస్మరించి ఆయన హిందూ భావజాలానికి, భారతదేశ చిహ్నాలకు, భారతదేశ ఆశయాలకు, ఆదర్శాలకు దగ్గరగా ఉన్నాడా లేడా? జగన్మోహనుడు అంటే శ్రీకృష్ణునికి పర్యాయ పదం. జగత్తు మోహించేది శ్రీకృష్ణుడు.
ఆ శ్రీకృష్ణుడి పర్యాయ పదమే జగన్మోహన్ రెడ్డి పేరు. దాంట్లో హిందుత్వం కనపడుతుంది కదా. భారతి గారు ఆయన సతీమణి, భారతి గారు పేరులో కూడా భారతదేశమే ఉంది కదా, అక్కడ కూడా హిందుత్వం కనపడుతుంది కదా. జగన్మోహన్ రెడ్డి గారి పిల్లలు ఉన్నారు, హర్ష వర్ష. హర్షం వ్యక్తం చేయటం లేదా హర్షవర్ధనుడు అనేటటువంటి చక్రవర్తి భారతదేశాన్ని పరిపాలించాడు. అదేవిధంగా వర్ష, వరుణ దేవుడికి ప్రతిరూపం. వర్షం లేకుండా అసలు మన మనుగుడే లేదు. ఇవన్నీ హిందుత్వానికి దగ్గరగా ఉన్నాయా లేవా? మరి అదే పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మాన్ని కాపాడుతానని చెప్పినటువంటి పవన్ కళ్యాణ్ గారు, ఆయన సతీమణి అయినటువంటి లెజనోవా ఏ మతస్థురాలు? క్రైస్తవ మతస్థురాలు కాదా? మరి పవన్ కళ్యాణ్ గారు దేవాలయాలకు వచ్చినప్పుడు లెజనోవాతో కలిసే వస్తున్నారా? తిరుమలకు లెజనోవాతో కలిసే వస్తున్నారా? ఇటు జగన్మోహన్ రెడ్డి గారు డిక్లరేషన్ ఇవ్వాల్సి ఉంటే మరి వాళ్ళు ఇవ్వాల్సిన అవసరం లేదా? అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారి బిడ్డల పేర్లు చూడండి ఒకసారి. ఆయన లెజనోవా సంతానంలో, అంటే పవన్ కళ్యాణ్ దంపతులకు సంతానంలో ఒక ఆడపిల్ల, ఒక మగపిల్లవాడు. ఆడపిల్ల పేరేంటి? పోలినోవా. పోలినోవా ఎవరి పేరు? క్రైస్తవ నామం, హిందూ నామం కాదే అది. అదే మగపిల్లవాడి పేరు మార్క్ పవనో కిచ్. మార్క్ కిచ్. ఎవరి పేర్లు ఇవి? క్రిస్టియన్ నేమ్సే కదా. వాళ్ళేమో సనాతన ధర్మం గురించి వాళ్ళు మాట్లాడతారు, వీళ్ళేమో నమ్మకం విశ్వాసాలు. ఆయన ఏం చెప్తున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు? చాలా క్లియర్ గా చెప్పాడు, నేను 4 గోడల మధ్య బైబిల్ చదువుకుంటాను. వెన్ ఐ కమ్ అవుట్ సైడ్ ఐ రెస్పెక్ట్ ఆల్ ద రిలీజియన్స్. దేవాలయానికి వెళ్తాను, అక్కడ సాంప్రదాయాలు పాటిస్తాను. మసీదులకు వెళ్తాను, అక్కడ సాంప్రదాయాలు పాటిస్తాను. సిక్కుల దగ్గరికి వెళ్తాను, వారి సాంప్రదాయాలు పాటిస్తాను అని ఆయన చెప్పుకున్నాడు. సర్వజనీనత అనేది ప్రజలకు సంబంధించినటువంటి సేవకుడుగా తనకి అవకాశం ఉందని చెప్పుకున్నాడు. నా మతం మానవత్వం అని చెప్పాడు. దీనికి ఇప్పుడేం సమాధానం చెప్తాడు చంద్రబాబు నాయుడు? ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు భయపడుతున్నాడు. ఎందుకంటే ఆయన జగన్మోహన్ రెడ్డి గారు 1 గంటకు పైగా ఇచ్చినటువంటి ప్రెస్ మీట్, ఆయనను అడ్డుకున్నటువంటి వైనం, ఆయన ఆ లడ్డూలో కల్తీ జరగలేదనేది సాక్ష్యాధారాలతో సహా వివరించినటువంటి పద్ధతి, అదేవిధంగా ఈ చెప్పినటువంటి ప్రశ్నలన్నిటికీ సమాధానం లేక భయపడిపోయి ఆయన ఏదైతే పర్యావరణవేత్తలతో సమావేశం కావాల్సి ఉన్నప్పటికీ కూడా ఆ సమావేశాన్ని కూడా వాయిదా వేసుకుని హడావుడిగా ప్రెస్ మీట్ పెట్టి సమాధానం చెప్పుకోవాల్సినటువంటి పరిస్థితికి వచ్చింది. అంటే దేశం మొత్తం కూడా ఒక ముఖ్యమంత్రినే ఆంక్షలు పెడతారా? ఈ డిక్లరేషన్ ఇవన్నీ సామాన్యులకి ఎవరికి సంబంధం లేదు. జగన్మోహన్ రెడ్డి గారు తిరుమల వెళుతుంటే రానివ్వలేదు, అదొక్కటే ప్రజలకు తెలుస్తుంది అల్టిమేట్ గా. దీనివల్ల ఎవరికి నష్టం? చంద్రబాబు నాయుడు తన గొయ్యను తాను తవ్వుకున్నట్లు, ఇందుట్లో ఏమాత్రం సందేహం కూడా లేదు. ఇప్పుడు సనాతన ధర్మం అంటే పశుపక్షాదుల దగ్గర నుంచి, జీవరాశుల దగ్గర నుంచి, మరి మనతో ఉండే వాళ్ళ దగ్గర నుంచి, మన తోటి వాళ్ళ దగ్గర నుంచి, పొరుగు వారి దగ్గర నుంచి, బంధువుల దగ్గర నుంచి, అందరిలో కూడా ప్రతి ఒక్కరిలో కూడా దైవాన్ని చూడటమే సనాతన ధర్మం. అంతేగాని నువ్వు క్రిస్టియానిటీలో నీకు విశ్వాసం ఉంది, నీకు ముస్లింలో విశ్వాసం ఉంది, మీరు రావటానికి లేదు, ఇవి కాదు. నేను ఎప్పుడు తిరుమల వెళ్ళినా నా వెంట 2 స్నేహితులు వస్తారు. అంటే ఇద్దరే కాదు, 4-5 కలిసి వెళ్తాం. ఒక 2 ఎప్పుడు వస్తారు. ముత్యాల రాజు, అతను అసలు పేరు డేవిడ్ రాజు, అదేవిధంగా అతను క్రిస్టియను. మస్తాన్ వలి, అతను ముస్లిము. వీళ్ళెప్పుడు నా పక్కన ఉంటారు. మరి 4-5 సార్లు నాతో పాటు వాళ్ళు వచ్చి తిరుమల వచ్చి స్వామివారిని దర్శనం చేసుకున్నారు. వాళ్ళు ఏ రోజు డిక్లరేషన్ అడగలేదే. అంటే అతి సామాన్యులకు కూడా అడగని డిక్లరేషన్ రాజకీయం కోసం మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని
ప్రజలలో ఐసోలేట్ చేయటం కోసం, ప్రజలకు ఆయన దూరం చేయటం కోసం మీరు ఈ రాజకీయాలు చేస్తారా? దేవదేవుడు వేదమూర్తి అయినటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆగ్రహానికి గురి కాక మీరు తప్పదు. దయచేసి శ్రీ వెంకటేశ్వర స్వామిని కూడా రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకునేటటువంటి ప్రయత్నాలు చేయకండి ఇకనైనా. అదేవిధంగా వైసీపీ వారు కూడా ఈ అంశాన్ని ఇంతటితోటి వదిలేయండి. జగన్మోహన్ రెడ్డి గారు, మీకు అవకాశం వచ్చినప్పుడే మీరు తిరుమల వెళ్ళండి. అంతేగాని నన్ను రానియలేదు తిరుమల అనేటటువంటి అంశాన్ని పదే పదే మీరు కానీ మీ పార్టీ శ్రేణులు కానీ ప్రస్తావించడం మంచి పద్ధతి కాదు. ఆ శ్రీ వెంకటేశ్వరుడికి అన్నీ తెలుసు కాబట్టే మీ మీద నింద వేయాలని చూసినా కానీ ఆ కళంకం మీకు అంటకుండా ప్రజలకి జరిగినటువంటి వాస్తవం ఏమిటి అనేది శ్రీ వెంకటేశ్వరుడే తెలియజేశారు. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారిని చూసి భయపడుతున్నాడు చంద్రబాబు నాయుడు గారు అనేటటువంటి ఒక పరిస్థితిని, వాస్తవ పరిస్థితిని కూడా ఈ సంఘటనల ద్వారా, ఎందుకంటే అతను గుంటూరు వచ్చినా, విజయవాడ వెళ్ళినా, పిఠాపురం వెళ్ళినా, నంద్యాల వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా తండోపతండాలుగా జనం వస్తా ఉంటే ఆ జనం రావటం ఏంటి, మనం చెప్పే మాటలు నమ్మకపోవటం ఏంటి అనే దాని మీద జగన్మోహన్ రెడ్డిని ఐసోలేట్ చేయటం కోసం, జగన్మోహన్ రెడ్డి వెంట ఎవరు నడవకుండా ఉండటం కోసం ఈరోజు అరెస్ట్ వారెంట్లు అవన్నీ ఇచ్చారనేటటువంటి అభిప్రాయం ప్రజల్లో నెలకొంది. అదేవిధంగా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏం జరుగుతుందో జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యేకించి చెప్పుకునేటటువంటి పని లేకుండా ఈ రోజున ఆయన్ని తిరుమల వెళ్లకుండా నిలువరించటం, ఆ అంశం జాతీయ దృష్టికి వెళ్ళటం, జాతీయ స్థాయిలో అన్ని ఛానళ్లు కూడా దాని మీద డిబేట్లు పెట్టడం ద్వారా జగన్మోహన్ రెడ్డి గారు 100% సక్సెస్ అయ్యారు. చంద్రబాబు నాయుడు గారి యొక్క జిత్తులు మారి రాజకీయపరమైనటువంటి ప్రయోజనాలు ఆశించి ఆయన చేసేటటువంటి స్వార్థపూరితమైనటువంటి పనులేంటి అనేది ప్రజలకు తెలియజేయటంలో, దేశానికి తెలియజేయటంలో, ప్రపంచానికి తెలియజేయటంలో జగన్మోహన్ రెడ్డి గారు సక్సెస్ అయ్యారు. దేర్ ద మ్యాటర్ ఎండ్స్. They should not continue these allegations and they should stop this. Then all will be happy.